వెల్కమ్ టు మై హోమ్. మీకు లాస్ట్ వీడియోలో పార్ట్ 1 అని చెప్పి కింద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ పెంట్ హౌస్ అయితే చూపించాను. ఇక ఈ వీడియోలో మేము ఉండబోయే 3 BHK ఇంటిని అయితే చూపిస్తుంది అనమాట. సో ఎంటర్ అవుతుంది ఫస్ట్ ఫ్లోర్లో లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, సో ఇదే మేము ఉండబోతున్న హౌస్. ఇక్కడ మీకు కనబడుతుంది ఇదే మెయిన్ డోర్ ఎంట్రన్స్. మాకు తూర్పు ఫేసింగ్ వచ్చింది అండ్ ఇది బాగా హైలైట్ అవ్వడం కోసం మేము వుడ్తో ఇంత పెద్ద స్పెషల్ డిజైన్ అయితే చేపించాము. అండ్ విండోస్ కూడా పక్కనే వచ్చింది, పెద్ద విండోస్. సో అందుకని చెప్పి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ కూడా వదలకుండా మొత్తం దగ్గరుండి చేపించాము. చాలా మందిని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే టేక్ వుడ్ కలర్ని ప్రిఫర్ చేస్తారు. సో అట్లా కాకుండా మేము డిఫరెంట్గా థింక్ చేసి ఈ వార్నిష్ చేయించేటప్పుడు వాల్నట్ కలర్ అయితే మేము యూజ్ చేసామన్నమాట. దీనివల్ల ఇంకా హైలైట్గా కనబడుతుందని చెప్పి అండ్ మా అంచనా అయితే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంటే మీరు ఈ వీడియోలో కూడా ఎంత బ్రైట్గా ఎంత బాగుందో హైలైట్ అయినట్టు ఈ మెయిన్ డోర్ కానీ పక్కన విండోస్ కానీ ఈ వుడ్ కలర్ మొత్తం హైలైట్ అయినట్టు బాగా కనబడింది. సో ఎవరైనా కానీ ట్రై చేయాలనుకుంటే ఇలాంటి వాల్నట్ కలర్ని అయితే ట్రై చేయండి, మీ ఇంటికే కొత్త అందం వస్తుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో మేము ఉండబోతున్న మా కొత్త ఇంటిని చూపించబోతున్నాను అనమాట. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి స్టార్టింగ్ మీరు అబ్జర్వ్ చేస్తే సీలింగ్ అయితే ప్లెయిన్గా వదిలేసాం. ఓన్లీ ప్రొఫైల్ లైట్ షాన్ వేస్తూనే మేము హైలైట్ చేసాము. ఎందుకు అంటే చాలా ఇళ్ళల్లో పైన పిఓపితో సీలింగ్ రకరకాల డిజైన్స్ వేస్తారు, దానిలో గ్యాప్స్ ఉంటాయి ఖచ్చితంగా. రూఫ్కి సీలింగ్కి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో మనకి చాలా దుమ్ము పడుతుంది, బల్లులు ఉంటాయి. అవన్నీ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఫ్యూచర్ లాంగ్ రన్లో కూడా మనం దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తూ ఉంటేనే మన సీలింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఎక్కడికక్కడ చూడ్డానికి కూడా అంత బాగోదు. సో అందుకని ఇవన్నీ ఆలోచించి మేమైతే ప్లెయిన్గా వదిలేసాము. ఆ ప్లెయిన్ని కవర్ చేయడం కోసం, హైలైట్ చేయడం కోసం చుట్టూ ప్రొఫైల్ లైట్ పెట్టించి చిన్న చిన్న స్పాట్ లైట్స్ అండ్ షాన్ లేయర్ అయితే పెట్టించాము. కొత్తగా ఎవరైనా కానీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకుంటుంటే ఈ సీలింగ్లో ఇట్లాంటి పాయింట్స్ని అయితే మీరు కొంచెం ఆలోచించండి. ఇట్లా ప్లెయిన్గా ప్రొఫైల్ లైట్స్తో హైలైట్ చేసుకోవడం వల్ల మనకి లాంగ్ రన్లో చాలా బాగుంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, సో ఈజీగా ఉంటుంది. సో ఈ టిప్ అయితే మీ అందరికీ చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. హైలైట్ ఏంటంటే ఈ టీవీ యూనిట్, ఇది దగ్గరుండి లాస్ట్లో ఇదైతే మొత్తం మేము డిజైన్ చేయించుకున్నాము. మా హస్బెండ్ నేను దగ్గరుండి చాలా సర్చ్ చేసి ఇదైతే ఈ రూమ్కి అంటే ఈ వెడల్పుకి మొత్తం ఈ ఏరియాకి సెట్ అవుతుందని చెప్పి టీవీ యూనిట్ కూడా హైలైట్ అవ్వడం కోసం మేము పైన చిన్న స్పాట్ లైట్స్ అయితే పెట్టేసాము. అండ్ పైన డెకరేషన్ ఐటమ్స్ కోసం ఆ స్పేస్ అయితే ఇచ్చేసాం అనమాట. అండ్ ఈ ఇంటికి మొత్తం 3 బెడ్రూమ్ వచ్చింది, 1 డైనింగ్ ఏరియా అండ్ 1 హాల్. సో మీకు మళ్ళీ ఫస్ట్ నుంచి అంటే హాల్ ఇది మీరు ఆల్రెడీ చూస్తారు. ఇప్పుడు నేను కిచెన్ చూపిస్తున్నాను, సో వచ్చేయండి. మా కిచెన్ అండ్ డైనింగ్ రూమ్ చూపించేస్తున్నాను. సో ఇది డైనింగ్ అండ్ ఇది కిచెన్. ఇది మొత్తం క్రాకరీ యూనిట్. ఇక్కడైతే మేము కావాలని ఇట్లాంటి హ్యాండిల్ అయితే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది మనకి అని చెప్పి ఇట్లా సెలెక్ట్ చేసాము. అండ్ ఇదైతే ఫ్లూటెడ్ గ్లాస్ అయితే మేము పెట్టించుకున్నాం. ఈ క్రాకరీ యూనిట్కి ఫ్లూటెడ్ గ్లాస్ అయితే పెట్టేసాము. అండ్ కిచెన్లో కూడా ఇది మొత్తం క్రాకరీ యూనిట్. మా డైనింగ్ ఏరియా అనమాట. పైన మొత్తం స్టోరేజ్ కోసం మొత్తం మేము ఇచ్చేసాము. ఇంటీరియర్ మొత్తం మేమే దగ్గరుండి చేపించాము. అండ్ ఇక్కడ ఆర్చ్ లాగా వచ్చిందని చెప్పి ఇక్కడ కూడా చిన్న చిన్న స్పాట్ లైట్స్ అయితే పెట్టేశాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి దీన్ని ఏరి కోరి సెలెక్ట్ చేసుకున్నాము, కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పి ఈ లైట్స్ అయితే. అండ్ ఇక్కడైతే మాకు పూజా రూమ్ లాగా సెపరేట్గా రాలేదని చెప్పి పూజా మందిర్ లాగా మేమైతే డిజైన్ చేయించుకున్నాము. ఇది టోటల్ కిచెన్. ఇక్కడైతే ప్యూరిఫైర్ సెట్ చేసేసాము అని చెప్పాను కదా. ఇక్కడ అన్ని హ్యాండిల్స్ మాకు కన్వీనియంట్గా ఇది ఈజీగా ఉందని చెప్పి ఇలా అయితే ఇచ్చేసాము. అండ్ ఇక్కడ కూడా ఫ్లూటెడ్ గ్లాసే పెట్టించాము. అండ్ ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చేపించింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మేము గ్యాస్ సిలిండర్ ఇక్కడ కాకుండా కింద నుంచి మేము కనెక్షన్ ఇప్పించుకుంటున్నాము. సో ఈ పైప్ ద్వారా ఇదైతే మనకి ఈజీగా ఉంటుంది అండ్ సేఫ్టీ కూడా. సో కింద గ్యాస్ పెట్టేసి దాని నుంచి పైప్ త్రూ ఇక్కడికి కనెక్షన్ అనమాట.
సో అది నేను మీకు 3 బెడ్రూమ్ అన్నాను కదా, అందులో ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను. సో వచ్చేసేయండి. సో ఈ ఉన్న 3 బెడ్రూమ్స్లో కల్లా దీనికి ఒకటే ఇట్లాంటి విండో స్పేస్ వచ్చింది. ఇదైతే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్టోరేజ్ స్పేస్, పైన స్టోరేజ్ స్పేస్ వచ్చింది. ఈ బెడ్రూమ్లో ఈ కలర్ కాంబినేషన్ లామినేట్స్ అయితే మేము చూస్ చేసుకున్నాము. కొంచెం డిఫరెంట్గా బాగుంది. అండ్ దేనికి ఎక్కడికక్కడ మేమైతే లాక్ ఇచ్చేసాము. సో ఇది. అండ్ బాత్రూమ్స్ అన్నీ కూడా మేము వెస్టర్న్ స్టైల్ ఇచ్చేసాము. అండ్ లోపలే వాష్ బేసిన్ కూడా వచ్చేటట్లు. సో అన్నీ ఇవి కూడా డైవర్టర్స్ ఇచ్చేసి చాలా అంటే కొంచెం మోడర్న్గా మేమైతే దగ్గరుండి కట్టించేసుకున్నాము. అండ్ నెక్స్ట్ మీకు నేను ఈ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ షోకేస్ కింద మాకు ఇక్కడ మేమైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నాము, ఈజీగా ఉంటుందని. అండ్ ఇక్కడ మొత్తం గ్లాస్ ఇచ్చేసి అండ్ ఇక్కడ ఇచ్చాము హ్యాండిల్, కొంచెం డిఫరెంట్ లుక్తో రావాలని చెప్పి. కింద నార్మల్ స్టోరేజ్ స్పేస్. ఇక్కడైతే మనం ఏవైనా కానీ డెకరేటివ్ ఐటమ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. సో అది. అండ్ టీవీ యూనిట్కి పక్కన ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది. సో ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ ఒకటే కొంచెం స్పేస్ వచ్చింది. బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ కలర్ కాంబినేషన్ లామినేట్స్ కావాలని మరీ చూస్ చేసుకొని వేయించుకున్నాము. అన్నిటికీ చెప్పాను కదా లాక్ అయితే ఇచ్చేసాము. అండ్ ఇక్కడైతే బీమా పెట్టుకోవడానికి ఈ యూనిట్ అయితే ఇచ్చేసాము. ఇటుపక్క వచ్చి ఇట్లా హ్యాంగ్ చేసుకోవడానికి అన్నట్లు ఇక్కడ స్పేస్ ఇచ్చేసి మొత్తం ఇవి మొత్తం సిమెంట్తో మేమైతే షెల్ఫ్స్ అయితే పోయిచ్చేసుకున్నాము. మొత్తం వుడ్ పెట్టించకుండా ఓన్లీ పైన మాత్రమే వుడ్ వర్క్ చేయించి లోపల మొత్తం ఈ సిమెంట్తోనే షెల్ఫ్స్ అయితే వేయించేసాము. మొత్తం స్లైడింగ్ డోర్సే ప్రిఫర్ చేశాను, ఈజీగా ఉంటుందని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చి కొంచెం లాకర్ మొత్తం ఇక్కడ పెట్టించామన్నమాట, కొంచెం ఏమైనా కానీ గోల్డ్ అవి పెట్టుకోవడానికి ఈజీగా ఉండడం కోసం. సో ఇది లాకర్స్ 2 అయితే ఇచ్చేసాము. అన్నిటికీ కీస్ అయితే ఇచ్చేసాము. అండ్ ఇది మొత్తం స్టోరేజ్కి. అండ్ ఇక్కడ కూడా చిన్నగా ప్రొఫైల్ లైట్స్ అయితే ఇచ్చేసాము, సింపుల్గా ఉండడం కోసం. హెవీగా బెడ్రూమ్లో వద్దు అని చెప్పి. అండ్ లైట్ కలరే వాల్కి కూడా పెయింటింగ్ మేమైతే యూజ్ చేసాము, కొంచెం పీస్ఫుల్గా ఉండడం కోసం. అండ్ ఇక్కడ ఈ బాత్రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అన్నీ వెస్ట్రన్ స్టైలే. అండ్ ఇక్కడ ఏమంటే హ్యాండ్ షవర్ అయితే కొత్తగా పెట్టించాను, ఓన్లీ ఈ బాత్రూమ్కి మాత్రమే. ఈ బాత్రూమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. నాకు కావాల్సినట్టు నేనైతే డిజైన్ చేయించుకున్నాను. అండ్ టైల్స్ కూడా మరి క్లమ్జీగా లేకుండా అయితే ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే 3rd బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్ళిపోతున్నాను. సో ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్. మీకు చెప్పాను కదా 3 బెడ్రూమ్స్ అని. ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ బెడ్రూమ్కి మాత్రమే ఇన్సైడ్ బాత్రూమ్స్ వచ్చాయి. దీనికి మధ్య బాత్రూమ్ రాలేదు. సో బయట అయితే ఇచ్చేసాము కామన్ బాత్రూమ్ లెక్క. ఇదైతే చిల్డ్రన్స్ బెడ్రూము. అండ్ పైన కూడా ప్రొఫైల్ లైట్స్ సింపుల్గా ఇచ్చేసామన్నమాట, ఎక్కువ హెవీగా లేకుండా. ఆల్రెడీ బయట హాల్లో ఫుల్ హెవీ లైటింగ్స్ అయితే మేము ఇచ్చేసాము కాబట్టి సో ఇక్కడైతే సింపుల్గా పెట్టేసాము. అండ్ ఇక్కడైతే పిల్లలకి కన్వీనియంట్గా ఉండడం కోసం ఇలా అయితే మేము వార్డ్రోబ్ అయితే డిజైన్ చేసుకున్నాము. ఆ మధ్యలో హ్యాంగ్ చేసుకోవడానికి డ్రెస్సెస్ అండ్ కింద వచ్చి 2 షెల్ఫ్స్ ఇచ్చేసాము. బుక్స్ ఏమైనా కానీ పిల్లలు స్టోర్ చేసుకోవడానికి, బొమ్మలు, ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో బొమ్మలు అయితే కామన్ ఉంటుంది. సో ఇక్కడైతే మేము మళ్ళీ ఇక్కడ కూడా లాకర్ సెక్షన్ అయితే ఇచ్చేసాము, ఈజీగా ఉండడం కోసం. ఏమైనా విలువైనవి దాచుకోవడం కోసం పిల్లలు కూడా దాచుకుంటారు కదా. ఇది మొత్తం నేను దగ్గర డిజైన్ చేయించుకున్నాను. అండ్ ఇది మొత్తం చెప్పాను కదా, రోడ్ మొత్తం పోయించేసాము. పైన మాత్రమే ఇంటీరియర్ వుడ్ వర్క్ అయితే చేయించాము అనమాట. సో పైన అంతా స్టోరేజ్ స్పేస్ అండ్ ఇది వార్డ్రోబ్. ఇక్కడైతే మొత్తం మేము పింక్ థీమ్ ఇచ్చేసాము. పిల్లలది కిడ్స్ బెడ్రూమ్ అని ఒక కొంచెం లుక్ రావడం కోసం వాల్కి కూడా మొత్తం పింక్ ఇచ్చేసాము, లైట్ పింక్.
అండ్ ఇక్కడ పింక్ అండ్ వైట్ ఇట్లాంటి డిజైన్ అయితే సర్చ్ చేసి ఇదైతే మేము కన్ఫర్మ్ చేసేసాము. సో ఇది అండ్ ఇటువైపు వార్డ్రోబ్ పక్కనే ఇంకొక డోర్ అయితే ఉంది. మాకు అటువైపు కూడా రోడ్ వచ్చింది అన్నాను కదా, సో ఎలివేషన్ ఇటువైపు కూడా. సో ఇటు బయటకి బాల్కనీ అండ్ ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చేసాము. దీనికి కూడా వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చేసాము. వ్యూ ఎంత బాగుందో. మాకు ఇటువైపు కూడా రోడ్ రావడం వల్ల మేము 2 సైడ్స్ ఎలివేషన్ ఇచ్చాము. చాలామందికి డౌట్ వచ్చింది ఏంటి 2 సైడ్స్ ఉన్నాయి అని చెప్పి. మాకు అటువైపు వచ్చింది అండ్ ఇటువైపు రావడం వల్ల మేమైతే ఎలివేషన్ ఇచ్చేసాము. అండ్ ఇదైతే ఇటు ఈ కిడ్స్ బెడ్రూమ్ నుంచి బయటకు వస్తే ఇట్లా వస్తుంది వాషింగ్ ఏరియా మొత్తం. అండ్ ఇటువైపు అయితే బాల్కనీ ఫుల్ లాంగ్గా వచ్చింది. సో ఇది ఫైనల్గా మా ఇంటి టూర్ అయితే మొత్తం మీ అందరికీ చూపించాలని చెప్పి నేను ఇది మాత్రం స్పెషల్గా ఒక వీడియో అయితే చేశాను. చూసారు కదా, షాన్ లేయర్ అండ్ ఈ లైటింగే ఈ మొత్తం ఈ ఇంటికి ఈ హాల్కే హైలైట్ అనమాట. ఇట్లా మేము సెలెక్ట్ చేసుకున్నాము. అండ్ ఈ హాల్ కొంచెం పీస్గా కొంచెం లుక్ బాగుండాలి, మరి క్లమ్జీగా ఉండకూడదని చెప్పి లైట్ పిస్తా కలర్ అయితే మేమైతే ఇచ్చేసాం వాల్కి. ఇప్పుడు జస్ట్ ప్లెయిన్గా ఉంది, ఇంకా మేమైతే ఏవి ఆర్గనైజ్ చేయలేదు. ఆర్గనైజ్ చేసేసాక ఎలా వచ్చిందని అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇట్లా నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గాయత్రి సైనింగ్ ఆఫ్.